మనం విలువైన వారిగా కావాలి, గుణవంతులుగా కావాలి, సుఖస్వరూపులుగా మనం కావాలి అంటే ఆ సుఖాన్ని అందరికీ పంచాలి. ఎంతైతే సుఖాన్ని ఇంకొకరికి పంచుతామో అప్పుడే మనం సుఖస్వరూపులుగా అవుతాము. అయితే ఎప్పటికప్పుడు మనము చెక్ చేసుకోవాలి, నేను ఎంత సుఖాన్ని పంచుతున్నాను, ఎంత నేను ఇంకొకరి నుండి మంచి గుణాలను స్వీకరిస్తున్నాను ఉంటాయి. కానీ ఆ గుణాలను పంచడము, సుఖాన్ని ఇవ్వడము అనే దాంట్లో మనం ఆలోచిస్తే ఎలా సుఖాన్ని ఇస్తున్నాం, మనము ఎంత సుఖాన్ని ఇస్తున్నాము. మనకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంటాం, మనకు తెలియకుండానే దుఃఖం ఇచ్చేస్తూ ఉంటాం. అనుకుంటాం మనము, నాకేమీ కోపం లేదు, నేను ఎవ్వరికీ దుఃఖ పెట్టను అనుకుంటాం. కోపం లేదు అనుకుంటాం మనము, కానీ కోపం అంశాలు నిన్నటి మురళి తీసుకుంటే కూడాను ఎంత బాగా చెప్పారు బాబా. చిన్న పిల్లల్లో ఎప్పుడు మనం ఆకర్షింపబడతాము అన్నారు బాబా? పుష్పాలుగా మనం అయినప్పుడు ఇతరులకు మనం కూడా శివబాబా అందరినీ ఆకర్షిస్తారు. మనమందరము బాబాకు ఆకర్షింపబడతాం. మనకు కూడా అందరూ ఆకర్షింపబడాలి అంటే పుష్పాల్లాగా ఉండాలి. పుష్పాలు అంటే పిల్లలు అన్నారు బాబా. పిల్లల్లో ఎలాగైతే అవగుణాలు ఉండవు, అవగుణం అంటే తెలియదో, ఆ విధంగా మనం కూడా గుణాలనే గ్రహించుకున్నప్పుడు, ఆ గుణాలని ఆచరించినప్పుడు మనం కూడా అందరికీ ఆకర్షింపబడతాం. ఇప్పుడు గుణాలను ఆకర్షించుకోవాలి, గుణవంతులుగా తయారు కావాలి అని అంటే మనలో కూడాను ఏ మాత్రము పెద్ద